వెల్కమ్ టు కేటైమ్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పంచాంగ శ్రావణంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే. టీడీపీ జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్సీపీలోకి భారీ చేరికలు. కర్నూలు జిల్లాలో విద్యుత్ షాక్ సర్క్యూట్ జరిగి భారీ విలువైన ఆస్తి నష్టం. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. రిటర్నింగ్ అధికారి మహేశ్వర రెడ్డి. అంగరంగ వైభవంగా శ్రీ బోడకుండమ్మ అమ్మవారి జాతర. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ అవసరాల ప్రసాద్ శర్మ సిద్ధాంతిచే గణింపబడిన శ్రీ చండి పరమేశ్వరి పీఠం పంచాంగ డైరీ ఆవిష్కరించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. అనంతరం ఉగాది పంచాంగ శ్రావణం తొర్రూరులోని వారి స్వగృహంలో నిర్వహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. అఫాలలోచనశ్యంభో భగవాన్ వాదరాయణ యా కుందేందు తుషారహారధవళాయ శుక్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకరాయ శ్వేతపద్మాసన యా బ్రహ్మాకృత శంకర ప్రభుతిర్దేవైః సదా పూజిత సామాం పాదు సరస్వతి భగవతి విశేషజాడ్యాపః. హరి ఓం. భోదీదేభ్యో ఆదవతి భోదీపానాం యో పురోహితః గౌర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంత. తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి రూట్ మ్యాప్ అన్నమాట. మనం దీన్ని తెలియకుండా చాలా మంది కొన్ని జనరేషన్స్ తరబడి ఈ మధ్య ఏంటంటే అన్నిటికీ దూరం పడిపోయారు. అందుకే అతి సరళతరంగా కొత్తగా దీనికి సంబంధం లేనటువంటి వాళ్ళు ఏబిసిడీలు కూడా ఈ జ్యోతిష భాగంలో రాని వాళ్ళు చదివినా కూడా అర్థమయ్యే విధంగా మా చండి పరమేశ్వరి పంచాంగత 8 నాకు అందరూ పిల్లలతో సమానం కాబట్టి ఆ మాట్లాడుతున్నాను. మా అమ్మాయి గెలుస్తోందన్న సంగతి చాలా మందికి ముందుగానే నేను చెప్పాను. వారి దగ్గరుండి మా దగ్గరకు వచ్చి వారు బాగుండాలని చెప్పి రాజశ్యామల యాగం చేయించినటువంటి వ్యక్తికి తెలుసు ఇదంతా. కర్నూలు జిల్లాలో విద్యుత్ షాక్ సర్క్యూట్ జరిగి భారీ విలువైన ఆస్తి నష్టం. విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగా కల్లూరు అర్బన్ 27వ వార్డు కృష్ణానగర్ రవీంద్ర స్కూల్ దగ్గర కిరాణం షాప్ మరియు ఇంట్లో విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు విలువగల బంగారం కాలిపోయింది. ఆస్తి నష్టం అవ్వడంతో ఘటనా స్థలానికి వెళ్లి సందర్శించిన టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి వారికి పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. ఏం లేదు సార్ కరకారు దేనికి మహబూబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నెల్లికుదురు మండలం కాచికల్ గ్రామ శివార్లోని ఇటుకల బట్టీల వద్ద కోడి పందాలు ఆడుతున్న స్థావరంపై పోలీసుల దాడులు. సుమారు 30 పందెం కోళ్లతో పాటు 30 ద్విచక్ర వాహనాలు పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 3 లక్షల రూపాయల నగదు, 4 కార్లు దొరికినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
బట్టిలో మళ్ళీ బట్టోడు ఆగమవుతారు కదా, ఈడేదో నచ్చినట్టు ఇస్తారు మీరు బట్టిలో ఈ పేకాట ఆడతారని చెప్పి ఇది గోళ్ళు ఆట ఆడతారని చెప్పి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో తనకున్న టీడీపీ జనసేన బీజేపీ నేతలు రాజమండ్రిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో బీజేపీ బ్యానర్ చింపేసిన టీడీపీ నేతలు. భూపాల్పల్లి జిల్లాలో మరింత కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ 5 ఫీట్లకు పైగా కుంగిన 20వ పిల్లర్. రోజు రోజుకు డ్యామేజ్ పెరిగిపోతుంది. పిల్లర్ మధ్యలో విస్తరిస్తున్న పగుళ్లు, మధ్యకట్ట నుంచి వాటర్ లీక్ అవుతున్నాయి. 7వ బ్లాక్ పైన ఉన్న 11వ పిల్లర్లోనూ కనిపిస్తున్న సింకింగ్ ప్రభావం. గత నెల నుండి ఇప్పటి వరకు 2 ఫీట్లు పైగా సింక్ అయిన 7వ బ్లాక్. ఇకపోతే ఈ బ్యాలెన్స్ కి మరమ్మతులు అసాధ్యమని చెప్పేసిన నిపుణుడు. ఎన్డీఏసీఏ నిపుణుల కమిటీ నివేదిక కోసం ఎదురు చూపులు. మరోసారి చర్చనీయాంశంగా మారుతున్న మేడిగడ్డ బ్యారేజ్. ఇప్పటికే పోటాపోటీగా పర్యటనలు చేసి విమర్శలు ఆరోపణలు చేసుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్. గంట పెద్ద బండ వేసేది పిలుస్తుంది. ये आपने जी वोट किया या नहीं? अभी ये डी आउट करके इंस्पेक्शन के लिए रेडी रखे काय जमाना और डेस में చెప్తాం కామన్ సెన్స్ ఉండదు. ఆడన్న మొత్తం వాందే ఉన్నాయి ఘోరంగా డిపార్ట్మెంట్ కూర్చున్నా ఆయన డిపార్ట్మెంట్ కాదంటారు మన పాడుకోండి. నేను ఫోటో తీసుకెళ్తాను అప్పుడే కూర్చున్నా దాంట్లో.
జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మొగులపల్లి మండలంలోని ముట్లపల్లి గ్రామానికి చెందిన రాళ్లబండి శ్రీనివాస్ అనే వ్యక్తి విలేకరి ముసుగులో గరానా మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే రాళ్లబండి శ్రీనివాస్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా అక్రమ సంపాదనే లక్ష్యంగా ఎస్ఐ ఎంఆర్ఓ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పర్లపల్లి గ్రామానికి చెందిన మియాపురం స్వరూప అనే ఓ వితంతు వద్ద నీ కూతురి ఎస్ఐ పోస్ట్ ఇస్తానని, కొడుక్కి ఎంఆర్ఓ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఏకంగా 17,50,000 రూపాయల దండుకున్నట్లు బాధితురాలు మీడియాకు వెల్లడించింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రాళ్లబండి శ్రీనివాస్ ద్వారా డబ్బులు ఇప్పించి నాకు న్యాయం చేయాలని వేడుకుంది. ఇదిలా ఉండగా మిట్లపల్లి గ్రామానికి చెందిన గన్నారపు పోషక అనే ఒక వితంతు మహిళ వద్ద సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తానని చెప్పి 70,000 రూపాయలు దండుకున్నాడని ఆమె సైతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేసి తన డబ్బులు కూడా ఇప్పించాలని అధికారులను వేడుకుంది. జర్నలిస్టు ముసుగులో అమాయక ప్రజలను మోసం చేస్తున్న రాళ్లబండి శ్రీనివాస్ ను కఠినంగా శిక్షించాలని ముగ్లపల్లి మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆఫీసులో చిన్న జాబ్ పెట్టిస్తానని అట్లా ఈ 3 రకాలుగా మా దగ్గర 15,50,000 తీసుకోవడం జరిగింది. ఈ జాబ్ లేకపోతే మాత్రం నీకు 15 రోజుల ముందు చెప్పురా నీ పైసలు నీకు ఇస్తా అన్నాడు. నా బిడ్డ మరి పాస్ కాకపోతే ఎట్లా బాబా అంటే ఆల్రెడీ ఇక్కడ నెంబర్ వేసి లేచేస్తే మేము వెనక నుండి తీసుకొచ్చి ముందర నిలబెడతా అన్నాడు. అవన్నీ ఇట్లా 2016 ఇచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు బాబాయ్ జాబ్ ఏది, మా వరుసకు బాబాయ్ కావాలి, బాబాయ్ జాబ్ ఏది, పైసలే బాబాయ్ అంటే నువ్వేం చేసుకుంటూ చేసుకో, నువ్వు నాకు ఇచ్చిన నేను వేరేడానికి ఇచ్చిన, నీ ఇష్టమైనట్టు చేసుకో అన్నాడు. మాకు జాబ్ అవసరం లేదు బాబాయ్, నా బిడ్డ పెళ్ళికి ఎదిగింది, నేను పెళ్ళికన్నా పైసలు ఇవ్వాలని ఎన్ని సంబంధాలు చూసినా అవి ఇచ్చగొట్టుడు, 1 రూపాయి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. మా డబ్బులు ఇవన్నీ మేము అడిగితే నువ్వేం చేసుకుంటూ చేసుకోమన్నాడు. నిన్న మౌలపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బాబాయ్ పైసలు ఏమైంది అని ఫోన్ చేస్తే నేను హైదరాబాద్ పోయినా, నాకు ఈ ఎమ్మెల్యే ఎరక గండ్ర వెంకటరమణ ఎరక ఈ జడ్జి ఎరక ఆ జడ్జి ఎరక ప్రతి ఎమ్మెల్యే జడ్జి నాకే పొద్దున్న లేచి నమస్కారం అంటారు బిడ్డ. కానీ మన చేతిలో పైసలు వాళ్ళ చేతిలో చిక్కినాయి, మనం ఇచ్చినంత తొందరగా రావు బిడ్డ అని ఇట్లా అరి గోస పుచ్చుకుంటాడు. 2016 నుండి ఇప్పటి వరకు రూపాయి 17,50,000 రూపాయలు. అధికారులు కొద్దిగా దండం పెడతా పంచని నా బాధను అర్థం చేసుకొని నా పైసలు ఇప్పేయగలని కోరుతున్నా. నా పేరు పోషక్క, మొట్లపల్లి. రాళ్లబండి శ్రీనివాసు పైసలు మేము సీఎం ఫండ్ కింద పెడితే మా కోడలు చచ్చిపోయిందని 1,00,000కు నేను 4 లక్షలు ఇప్పిస్తా, 1,00,000 రూపాయలు ఇవ్వనంటే మేము 70,000 ఇచ్చినాం. 70,000 ఇస్తే ఇప్పుడు అవి ఎక్కడున్నాయి ఇవి ఎక్కడనే అంటాడు. పైసలు ఇప్పుడు లేవు, పో ఇత్తపో, ఇట్లయింది అట్లయింది అని అంటాడు. మా కోడలు సీఎం ఫండ్ కింద ఈ ఎమ్మెల్యేతో ఇప్పిస్తా, మల్సూనచారితో ఇప్పిస్తా, రమణారెడ్డితో ఇప్పిస్తా అన్నాడు. ఇప్పిస్తారని ఇప్పిస్తలేడు. పైసలు ఈ మహిమాకి ఇస్తా అన్నాడు, ఇస్తలేడు. ఇవ్వని పోతే ఇస్తలేడు. మహిమాకు మా 70,000 అన్నీ ఇర్రు అంటే ఇస్తాము అన్నాడు, ఇస్తలేడు. దేశాల్లో పిటిషన్ ఇచ్చినా కానీ మాకు కొంచెం ఇప్పియాల బాంచను. మేము పేదోళ్ళం కూలి వేసుకొని బతికేటోళ్ళం ఎండకు, ఈ కూలి ఆ కూలి ఆడికి పోతే బెదిరిస్తాడు, ఎవరికైనా చెప్పుకోపో అంటాడు. మీరు దయచేసి మేము ఇక్కడికి వచ్చి మూలపల్లికి ఫిర్యాదు అయినందుకు మాకు పేదోళ్ళం, మా కొడుకు నేను ఏడుతాను, 4 లక్షల బాకీ అయింది, ఆమె చచ్చిపోయి బతకాలని పోయినాం. నీసే అక్కడికి విశ్వాస దాంట్లో కన్మ కూడా పోయినాం, వచ్చినాం. 4 లక్షలు వచ్చినాయి అని మా కొడుకు ఎడతాడు, నేను ఎడతాను. మాకన్నా ఇస్తాం అన్నాడు, ఇవ్వలేదు. మర్ర కొడతాడు, ఇస్తాం అంటాడు. రోజు రేపిస్తాం. నా పేరు మిర్పూర్ సదయ్య, ముట్లపల్లి మాది. నేను సీఎం రిలీఫ్ కింద రాళ్లబండి శ్రీనివాసు పైసలు పెట్టిస్తానన్నాడు. నా భార్య చనిపోతే పెట్టిస్తానంటే 70,000 రూపాయలు ఇచ్చిన. ఇక పెట్టిస్తానంటాడు, అవి పెట్టిస్తానంటాడు. డబ్బులు పెట్టించలేదు. పెట్టించిన రేపత్తాయి మాపత్తాయి అని అన్నాడు. రాలేదు. మేము అడుక్కుంటూ వచ్చినాం. మాకు ఇంతవరకు ఇయ్యలే. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాం. పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కేసు పెట్టినాం. కేసు పెట్టి ఇప్పుడు మేము డబ్బులు మాకు ఇప్పియగలరని మేము కోరుకుంటున్నాం. డబ్బులు అడిగితే బెదిరిస్తాడు మమ్మల్ని. మీరు ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకొని నేను కోర్టు దాకానైనా పోతా అని అంటాడు. మరి ఈ నిర్ణయాలు ఏం చెప్పలే మాకు. ఇప్పటి వరకైనా కేసు పెట్టినాకనైనా కానీ మాకు ఏం చెప్తలేడు. ఆయన సప్పుడు చెప్తలేడు. మరి ఆయనకు ఎట్లా ఏం చెప్తారో మాకు అందరు కలిసి మాకు న్యాయం చేయాలి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ సీనియర్ టీడీపీ నాయకులు కప్పర్ధాల మల్లికార్జున నాయకత్వంలో కరివేముల వీరేష్ అనుచరులు, పార్టీ అభిమానులు, సానుభూతి పరుల కరివేముల గ్రామంలో 200 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాయి. ఆలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్ వారికి కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం గ్రామంలో తట్టమట్టి పోయలేదన్నారు. వైసీపీ పాలనలో దోచుకోవడం మినహా అభివృద్ధి లేదన్నారు.
తమ్ముడు ఉండే అక్కడ అంత లైన్ వేసుకుందాం అందరూ కొద్దిగా కొంచెం ఉన్నా అందరినీ నిలబెట్టి ఫోటో తీరా నీట్గా. ఏం లేదు ఊరుకోడు. సార్ ఒక్క నిమిషం సార్, మంచిగా అక్కడే కూర్చోరు కదా. పత్తికొండ రూరల్ భాగంలో కరివేంలో వచ్చాము. మనం ఇక్కడ వీరేష్ గారి ఆధ్వర్యంలో అలాగే మల్లికార్జున గారి ఆధ్వర్యంలో దాదాపు వైసీపీ 200 కుటుంబాల దాకా టీడీపీలో చేరాం. వాళ్ళ నుంచి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. భవిష్యత్తులో వాళ్ళు కూడా టీడీపీ కష్టపడి పనిచేస్తారు, వాళ్ళు కూడా టీడీపీ గుర్తిస్తుంది. మరి ఇలాగే ఈరోజు వైసీపీ గతంలో ప్రభుత్వం పనులు చేయలేదు, అభివృద్ధి పనులు ఏం చేయలేక వీళ్ళంతా కూడా ఈరోజు మన ప్రభుత్వంలోకి వచ్చారు. గతంలోనే చూసాం, మంత్రి గారు కూడా వైసీపీ ప్రభుత్వం నుంచే వచ్చారు. వాళ్ళ మంత్రి గారికి ఏ పనులు చేయక అవకాశం ఇవ్వలేదు. ఇది అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో మంత్రి గారు ఉండి కూడా చేయలేని పనులు చేయలేదు. ఆ పనులు ఎందుకు చేయలేదంటే ఒక బీసీ అని చెప్పి పనులు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు అదే డోన్ నియోజకవర్గంలో చూస్తే ఎంత అభివృద్ధి చెందింది. మరి అక్కడ కూడా మంత్రి కదా, ఆయన నంద్యాల పార్లమెంట్ మంత్రి, మరి ఈయన కర్నూలు పార్లమెంట్ మంత్రి. కర్నూలు పార్లమెంట్ ఎందుకు అభివృద్ధి చెందిందంటే ఒక బీసీల కంటే చేసి కూర్చోబెడితే ఊరికైపోతారని బీసీలో ఎంతవరకు నిర్లక్ష్యం చూపిస్తారనేది ఇంతవరకు తెలిసింది. కనుక వీళ్ళంతా తెలుగుదేశంలో బీసీలకు ప్రాధాన్యత ఉంది ఉందని ఈరోజు తెలుగుదేశం చేరడమైనది. నేను కూడా వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. వీరు కూడా తెలుగుదేశంలో నడుస్తున్నారు. థ్యాంక్ యూ. దేవనకొండ మండలం కరివేమ గ్రామంలో వైసీపీ నాయకుడు వీరేశ్ గారి ఆధ్వర్యంలో దాదాపు 200 కుటుంబాలు టీడీపీలో పార్టీలో చేరడం జరిగింది. మరి ఈ సందర్భంగా మాకందరికీ తెలిసిందేమంటే, నేను కూడా గతంలో వైసీపీ పార్టీలో పనిచేసినాను. మరి వైసీపీ పార్టీలో ఏం జరుగుతుందంటే ఒక బటన్ నొక్కడు కార్యక్రమం తప్ప డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం లేవు. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా సీనియర్ నాయకుడు అనుభవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ ఆలూరు అయితేనేమి, ఈ ఆంధ్రప్రదేశ్ అయితేనేమి అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మేము ఈరోజు ఆలూరు అభ్యర్థి అయినటువంటి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వీరభద్రగౌడన్న గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా కష్టపడి గట్టిగా పనిచేసి ఖచ్చితంగా మంచి మెజార్టీతో వీరభద్రగౌడన్న గారిని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము. అదేవిధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఈ రోజు నేను గతంలో పార్టీలో చేయడం జరిగింది. ఈ రోజు ప్రేమలో వీరేష్ గారు కూడా చేరుతున్నారు. భవిష్యత్తులో పార్టీ కోసం మేమంతా గట్టిగా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం అడ్డతీగల శివార్లో అంగరంగ వైభవంగా బొడ్డకుండమ్మ అమ్మవారి జాతర. అడ్డతీగల మండలంలో అడ్డతీగలకు భీముడు పాకుడుకు మాయన్న బోడగుండమ్మ అమ్మవారు వెలిసిన నారు. ఉగాది 2 రోజుల ముందున నుండి ఈ జాతర జరిపి ఉగాది రోజున అంగరంగ వైభవంగా అన్న సంతర్పణ చేస్తారు. అంగరంగ వైభవంగా సోమవారం నానుడి గరగల నృత్యాలతో డప్పు చప్పుళ్లు వాయిద్యాలు అగ్నిగుండం తొక్కుతారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇక్కడ తగ్గిపోతున్నాను మధ్యలో స్నాప్చాట్లో పెట్టినాయా అలా ఉగాది పర్వదినం పురస్కరించుకుని మంగళవారం రాజమహేంద్రవరం నారాయణపురం కాలనీ నందు కొలువై ఉన్న శ్రీ శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి 24వ జాతర మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఈ ఆలయం నందు జాతర మహోత్సవంలను ఎంతో ఘనంగా ఆలయ కమిటీ వారు నిర్వహించడం అభినందనీయమన్నారు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాతర మహోత్సవ కార్యక్రమంలో తమ కుటుంబ సభ్యులు విధిగా పాల్గొనడం జరుగుతుందన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.